హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటి చెట్టు ఒకటి గాలికైతే పడిపోయిందండి. నేను గాలికి అందుకనేసి దీన్ని ఇంకా అరటి దండు కొడదామనేసి కొడుతున్నాము. చూసారా, అరటి చెట్టు వల్ల ఇదైతే గెల పువ్వును కూడా కోసేస్తాము ఆల్రెడీగా. ఈ అరటి చెట్టు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే మనకు వేస్ట్ అనేది కాదు. ఒకటి అరటి చెట్టు ఉన్నప్పుడు మనకు ఆకులుగా అది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ అది పడిపోయింది అనుకోండి, దాని తర్వాత మనకి అరటి గెల అయితే అరటి పండ్లు ఇస్తుంది, అరటి గెలని ఇస్తుంది. మళ్ళీ మనకి అరటి దండు, ఇప్పుడు నేను కొడుతున్నాను కదండి, అదే అరటి దండు. దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మనము సూప్ లాగా చేసుకోవచ్చు, దండు జ్యూస్ లాగా తాగొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మలబద్ధకం కానీ, అదే మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ, అసిడిటీ ప్రాబ్లమ్స్, మళ్ళీ యూరినరీ ఇన్ఫెక్షన్స్, అమ్మాయిలకైతే పీసీఓడి ప్రాబ్లమ్స్, మెనోపాస్ ప్రాబ్లమ్స్, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, సో ఇలాంటివన్నీ అరికడుతుందండి. అదే మరి అరటి పువ్వు కూడా అంతే. అరటి పువ్వులో కూడా వచ్చేసి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అది కూడా మనకి ఉండే హీట్ని తగ్గిస్తుంది బాడీలో. అరటి పువ్వు వలన మనకి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తొలగిస్తుంది. అదే మరి మన అరటి పండు, అది మనకి పేదవాడి పండు అని కూడా చెప్పుకోవచ్చు. దాంతో అయితే అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి అరటిపండు వల్ల. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందుకనే అరటిపండు మనకి పేదవాడి పండు అని ఎందుకంటామంటే అరటిపండు ఒకటే చౌకగా దొరుకుతుంది కాబట్టి. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఈ దండు తీయాలంటే ఇవన్నీ లేయర్స్ తీయాలి. కానీ ఆ లేయర్స్ వల్ల కూడా ఉపయోగం ఏమంటే, పాతకాలంలో పూల జడలు కుట్టేవాళ్ళు దాంతో. ఇప్పుడైతే నేను దండు తీస్తున్నాను కదండి, ఆ దండులో మనం దాన్ని కట్ చేసి రౌండ్గా చేసి మనము దాన్ని తాలింపులాగా కూడా చేయొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా దీనివల్ల అయితే క్యూర్ అవుతుందండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి.